చాలా కాలంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీళ్ళిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చైతు కాని, శోభిత కాని ఈ రూమర్స్ ని స్పష్టంగా ఖండించలేదు. మీడియా ముందు స్పందించడానికి నిరాకరిస్తూ వచ్చారు. వీళ్ళిద్దరూ తమ బంధాన్ని అఫీషియల్ చేసేందుకు ముహూర్తం వచ్చేసినట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. అటు ఇండస్ట్రీలో, ఇటు మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల తమ రిలేషన్ ని అఫీషియల్ చేయబోతున్నారట. నేడే అంటే గురువారం ఆగస్టు 8న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరగబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యే ఈ ప్రైవేట్ ఈవెంట్ నాగచైతన్య నివాసంలో జరగబోతోందట. నిశ్చితార్థం తర్వాత ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చైతు, శోభిత కూడా తమ రిలేషన్ ని అఫీషియల్ గా సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తారు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య 2017లో సమంతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 ఏళ్ల పాటు కొనసాగిన ఈ బంధం 2021లో బ్రేక్ పడింది. ఇద్దరూ విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం చైతు సింగిల్ గా ఉన్నాడు. శోభిత ధూళిపాళ్ల, చైతు ఇంతవరకు కలిసి నటించలేదు. కాని వీరిద్దరూ ముంబైలో ఓ ఈవెంట్లో మీట్ అయ్యారట. ఆ విధంగా పరిచయం జరిగింది. ఆ తర్వాత ముంబైలో ఓ హోటల్లో వీళ్ళిద్దరూ ప్రైవేట్ గా మీట్ అయినట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి యూరప్ టూర్ వెళ్లారని కూడా ప్రచారం జరిగింది. ఒక రెస్టారెంట్లో వీళ్ళిద్దరూ ఉన్న పిక్ వైరల్ గా మారింది. తమ రిలేషన్ గురించి చైతు, శోభిత హింట్స్ ఇస్తూనే వచ్చారు. చైతు పోస్ట్ చేసిన వెకేషన్ పిక్స్ వైరల్ అయ్యాయి. అదే ప్లేస్లో తాను ఉన్నట్లు శోభిత కూడా హింట్ ఇస్తూనే కొన్ని పోస్టులు చేసింది. ఏది ఏమైనా నాగచైతన్య రెండవసారి పెళ్లి పిట్టలు ఎక్కబోతున్నట్లు బలంగా వార్తలొస్తున్నాయి. నాగచైతన్య ఎంగేజ్మెంట్ న్యూస్ రాగానే సోషల్ మీడియాలో శోభిత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని వారి కొత్త కోడలు అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.